మన అమ్మాయి వచ్చింది. క్రిస్, అనిత. అనిత, Sanja, come on. Anita, బాగున్నావా అమ్మా? శవాన్ని మీకోసం అలాగే ఉంచారు. రామంగారు, అమెరికా నుంచి అమ్మాయి అల్లుడు వచ్చారు. ఇక తర్వాత ఏర్పాట్లు చూడాలి. అదే ఆలోచిస్తున్నానండి, దహన సంస్కారం ఎవరు చెయ్యాలా అని. ఆదినారాయణ గారికి పాపం కొడుకులు లేరు కదా. శాస్త్ర ప్రకారం అయితే అల్లుడే కొడుకై తలకొరి పెట్టాలి. అది నిజమే వదినా. కానీ కూతురు వర్ణ సంకరం చేసి తెల్లదూరం చేసుకుంది కదా, అతను తలకొరి పెడితే శాస్త్రం ఒప్పదు. అల్లుడు ఉన్నా లేనట్టే. ఎవరికో డబ్బిచ్చి అనాథ ప్రేత సంస్కారం చేయిద్దాం. తలకొడవి పెట్టడం అంటే ఏమిటి? Nothing, Chris. You forget about it. ప్లీజ్, నీకు అభ్యంతరం లేకపోతే నేను తలకొడవి పెట్టాను సంజ. Yes. After all, he is also like my father. Let his soul rest in peace. Let me do this, Sanja. Please.
Everything is over, Sanjay. Only Ash remains. Anita. చదువు బాగా సాగుతుందా అమ్మా? నాతో మాట్లాడుకో. తాతయ్య బతికున్నన్నాళ్ళు ఆయనకు మనశ్శాంతి లేకుండా చేశాం. ఇప్పుడు చచ్చిపోయాక కూడా ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేశాం. అనిత, ఆయన శవాన్ని నిన్నెవడు ముట్టుకోమన్నాడు? పరాయి మత వాడివి, నిన్నెవడు తలకొరివి పెట్టమన్నాడు? వచ్చిన వాడివి చచ్చిన మనిషిని చూసి ఊరుకోవచ్చు కదా. కర్మకాండ జరపడానికి నువ్వెవడు అసలు? అమ్మా షడా. సంజయ్, ఎవరు నేను నోరు మూసుకోమన్నది? మీ నాన్నగారినా? ఏ ఫోర్ యాపిల్, బి ఫోర్ బిస్కెట్ అంటూ ముద్దు ముద్దుగా నీకు మాటలు నేర్పిన మనిషిని నోరు మూసుకోమంటున్నావా? తలకొరివి పెట్టడానికి నువ్వెవడవని అడిగావు? సంప్రదాయబద్ధమైన జీవితాన్ని గడిపిన మీ తాతగారి శవాన్ని అనాథ ప్రేతల్లా మున్సిపాలిటీ బండి మీద వేసి ఈడు పెంచడానికి మనసొప్పక పరాయ మతం మనిషి అయినా నీ మతానికి నీ ఆచారానికి తలోంచి నిప్పులకుండ పట్టుకుని శ్మశానం దాకా నడిచెళ్ళి శవానికి తలకొరివి పెట్టి నీ తాతకి సద్గతులు ఏర్పరిచిన ఆ మనిషికి, ఆ మనిషి సంస్కారానికి చెయ్యగలిగితే, చేసే సంస్కారం నీలో ఉంటే పాదాభివందనం చెయ్యాలి. నీకు 5 ఏళ్ల వయసున్నప్పుడు నా కూతురు నాకు దక్కకుండా పోయింది, మనోరాల్ని నాకిస్తే నా దేశం తీసుకెళ్లి దూరమైన నా కూతుర్ని మనోరాల్లో చూసుకుంటూ శేష జీవితం గడుపుతానని మా నాన్నగారు ఆయన్ని అడిగితే పెద్ద ఆయన్ని ఇంకా బాధ పెట్టకూడదని నాకు నచ్చ చెప్పి నన్ను ఒప్పించి నిన్న ఆయనకి అప్పగించి ఇండియా పంపిన ఆ మనిషిని అంతలేసి మాట్లాడతావా? తాతయ్య దగ్గర ఆయన ఆదర్శాల్ని, ఆయన ఆశయాల్ని పుణికిపుచ్చుకుని పెరిగిందాను గనక ఆయన పరాయి మతం మనిషిని ఆయన మీద, ఆయన్ని పెళ్లి చేసుకున్నానని నా మీద మా నాన్నగారికి ఉన్న కోపం, పట్టుదల నీకు వచ్చాయి, అవునా? 16 అణాల తెలుగు ఆడపడుచుగా తెలుగుదేశంలో పుట్టి పెరిగిన నేను అమెరికా ఎందుకు వెళ్ళాను, ఓ అమెరికన్ ఎందుకు పెళ్లి చేసుకున్నాను, ఎలా పెళ్లి చేసుకున్నాను నీకు చెప్పాల్సిన అవసరం గాని, చెప్పే అవకాశం గాని ఇంతవరకు రాలేదు. ఇప్పుడు అవసరం వచ్చిందనిపిస్తోంది. చెప్తాను, విను. 20 ఏళ్ల క్రితం మా బాబాయ్ అమెరికాలో మా నాన్నగారికి ఉద్యోగం చూసి మమ్మల్ని అందరినీ అక్కడికి రమ్మని రాశారు. సుధా, ఫ్లైట్ ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తుందట. ఇంత లేట్ ఏమిటండి? బావగారు చికాకు పడుతుంటారు. చికాక ఈ పాటికి విమానం అంతా చిందులు తొక్కేసి ఆ కెప్టెన్ అంట్ల వెధవా, పింజారి కుంక అని నానా తిట్లు తిట్టేసి ఉంటాడు మా అన్నయ్య. అన్నయ్య, సంజయ్, బాగున్నావు వదినా? ప్రయాణం బాగా జరిగిందా అన్నయ్య? నా పిండాకులు ప్రయాణం ముష్టి విధం 3 గంటలు ఆలస్యంగా తెచ్చినిచ్చాడు. సుధా, కులాసానమ్మా? కులాసానే అక్కయ్య. లేట్ అయినందుకు బావగారు కోపంగా ఉన్నారా? పుట్టి దుందుడుకు మనిషమ్మా. ఆ విమానం నడిపేవాడిని ఈయనేదో తిట్టారు, వాడు ఇన్ని కొట్టినంత పని చేశాడు. అంతకు ముందు జరిగింది చెప్పమ్మా. పిన్ని, నాన్న పక్కన ఓ చైనా వాడు కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు. వాడి నాన్న ఓ ముట్టుకే ముట్టాడు. దాంతో వాళ్ళ ఆవిడ చింగ్ చంగ్ చుంగ్ 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 అని గంట సేపు నాన్నను చైనా తిట్లు తిట్టిందనుకో. ఏమిటా ఏకైకలు పక్కపక్కలు? ఇదే ఇల్లు అనుకున్నారా? మొగరాయిల జుట్టు అలా కత్తిరించుకున్నాయటమ్మాయి. అంటే సుధ కూడా ఉద్యోగం చేస్తుంది కదా. మీ ఆవిడ అలా వెనకేసుకురాగరా వెధవని. ఆడదానికి జుట్టు బొట్టు అందారు. అబ్బా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి.